హలో అండి, గోంగూర పచ్చడి కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు గ్రౌండ్ నట్స్ యాడ్ చేసేసుకోవాలి. అలాగే 1 స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసేసుకోండి. గ్రౌండ్ నట్స్ యాడ్ చేసిన తర్వాత మనం ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలండి. సిమ్లో ఉంచుకున్నట్టయితేనే గ్రౌండ్ నట్స్ లోపల నుంచి బాగా వేగుతాయి, లేదంటే పచ్చి పచ్చిగా ఉండిపోతాయి అన్నమాట. ఇలా కొంచెం వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ ధనియాలు అలాగే 1 స్పూన్ జీరా యాడ్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా సిమ్లోనే ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ధనియాలు జీరా యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేయొద్దండి, అవి మాడిపోయినాయి అనుకోండి టేస్ట్ మొత్తం వేరే ఉంటుంది. అందుకని అవి అస్సలు లేట్గానే యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు అదే ఆయిల్లోకి మనం ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంటాయి కదా, మీ రుచికి సరిపడినన్ని పచ్చిమిర్చి ముక్కల్ని ఇలా యాడ్ చేసేసుకోవాలి. ఇలా కలుపుతూ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు ఫుల్ వీడియో అర్థమవుతుంది, అప్పుడే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు కూడా. ఇలా వేయించుకున్న పచ్చిమిర్చిని తీసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత అదే ప్యాన్లోకి మరొక 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. 3 పెద్ద సైజ్ టమాటా ముక్కలు తీసుకోండి, సరిపోతుంది. నేను ఇక్కడ 3 కట్టలు గోంగూర తీసుకున్నాను, అందుకోసం నేను ఇక్కడ ఒక 3 పెద్ద సైజ్ టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను. తర్వాత 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేయండి. సాల్ట్ యాడ్ చేయడం వల్ల టమాటా తొందరగా కుక్ అవుతుందన్నమాట, అందుకని సాల్ట్ యాడ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు టమాటాని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ముందుగానే కడిగి పెట్టుకున్నటువంటి గోంగూర ఉంటుంది కదా, అదంతా కూడా యాడ్ చేసేసుకోవాలి. గోంగూర అంతా కూడా ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకవేళ మీరు తీసుకున్న ప్యాన్లోకి గోంగూర ఎక్కువైపోయింది అనుకోండి, అస్సలు కలపకండి. మూత పెట్టేసి సిమ్లో వదిలేసినట్టయితే అది మొత్తం కూడా వాటర్ రిలీజ్ అయ్యి దగ్గరైపోతుంది. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా మొత్తం అంతా కూడా దగ్గరైపోతుంది. మధ్యలో ఇలా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసినట్టయితే అది ఇంకా బాగా దగ్గర పడిపోతుంది. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వాటర్ రిలీజ్ అయ్యి మొత్తం అంతా కూడా దగ్గర పడిపోతుంది. ఇప్పుడు మనం ఇందులోకి 1 స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇలా పసుపు యాడ్ చేసిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక 5-6 రెబ్బల వెల్లుల్లి యాడ్ చేసుకోండి. నేనైతే గోంగూర పచ్చడిలో వెల్లుల్లి మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్తాను, ఎందుకంటే వెల్లుల్లి యాడ్ చేయడం వల్ల చాలా మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఇందులోకి ఒక 10 రెబ్బల కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి. ఇందులో కొత్తిమీర కూడా మెయిన్ ఇంగ్రీడియంటే అండి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది, అందుకని ఒక కట్ట మొత్తం యాడ్ చేసేసుకోండి. ఇందులో నా దగ్గర ఉన్నది మొత్తం యాడ్ చేసేసాను, మీ దగ్గర ఉందనుకోండి ఒక కట్ట మొత్తం యాడ్ చేసేసుకోండి, మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ఒక రెబ్బ చింతపండు కూడా యాడ్ చేసేసుకోండి. చింతపండు పూర్తిగా మీ ఆప్షనల్ అండి, గోంగూరలో ఆల్రెడీ పులుపు ఉంటుంది. మీకు ఇంకా కొంచెం పులుపు కావాలనుకుంటే చింతపండు యాడ్ చేసేసుకోండి, లేదు అదే సరిపోతుంది అనుకుంటే అవసరం లేదు. ఇలా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగానే వేయించుకున్న పల్లీలు ఉన్నాయి కదా, వాటిని మిక్సీ పట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పట్టేసుకోండి. ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులో నుంచి కొంచెం పౌడర్ తీసి పక్కన పెట్టేసుకొని మనం వేయించుకున్న పచ్చిమిర్చి ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక్కసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అన్నీ ఒకేసారి కూడా మిక్సీ వేసేసుకోవచ్చు, కానీ మిక్సీ గిన్నెలో పట్టదని చెప్పేసి ఇలా నేను కొంచెం కొంచెంగా మిక్స్ చేసుకుంటున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోవాలి. కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే బాగుంటుందండి ఈ చట్నీ, అందుకని వీడియోలో చూపిస్తున్నట్టుగా మిక్సీ పట్టేసుకోండి. తర్వాత వేరొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఈ పచ్చడిని ఇలాగే తింటే కూడా టేస్ట్ బాగుంటుందండి. ఒకవేళ మీకు కావాలనుకుంటే పోపు వేసేసుకోండి. నేను ఇక్కడ పోపు యాడ్ చేస్తున్నాను. పోపు వేయడం వల్ల ఇది కొన్ని రోజులు నిల్వ ఉంటుందన్నమాట, అంతే, ఏం లేదు. ఇంకా పోపు కోసం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. పోపుకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసేసేయండి. తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 5-6 ఎండుమిర్చి, ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కరివేపాకు యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక చిన్న 1/2 స్పూన్ కన్నా తక్కువే పసుపు యాడ్ చేసేసుకోండి. పోపులో పసుపు యాడ్ చేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి, అందుకని పసుపు కొంచెం యాడ్ చేసేసుకోండి. కలర్ఫుల్గా ఉంటుంది, అంతకుమించి ఏం లేదు.
ఇలా ఫ్రై చేసుకున్న పోపుని మనము మిక్సీ పట్టుకున్న చట్నీ ఉంది కదా అందులోకి యాడ్ చేసేసుకొని కలిపేసుకోవడమే. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడే మీకు పూర్తి వీడియో అర్థమవుతుంది, మీరు ఈజీగా చేసేస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఒకవేళ మీరు ట్రై చేసినట్టయితే మీకు ఎలా కుదిరిందో కూడా కామెంట్ చేయండి. బాయ్ బాయ్.